Please subscribe for more updates. Bell button పై click చేయండి. ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ విషయంలోనే కాదు చంద్రబాబు విషయంలో చాలా ఘాటు విమర్శలు చేశారు. నిన్న కర్నూలులో మాట్లాడుతూ సన్ రైజ్ కావాలా సన్సెట్ కావాలా అంటూ లోకేష్ని ప్రస్తావిస్తూ నర్మగర్భమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకి చంద్రబాబు స్టిక్కర్లు వేసుకొని స్టిక్కర్ బాబుగా తయారయ్యాడంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు ఆయన కూడా చేశారు కదా. ఎస్, దీన్ని అలా విశ్లేషిస్తారు. మర్మగర్భం ఉన్నది ఓపెన్గా చేసిన విమర్శలే కదా. మనమేమో దాంట్లో ఏదో లేని కనబడుతున్నదే కదా. ఓపెన్ బహిరంగంగా చేసిన విమర్శలు ఇండైరెక్ట్ ఏం చేయలేదు, డైరెక్ట్ అని చేశారు. ఇదేం కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడల్లా ఈ సన్ రైజ్ అంటున్నారు. నేను అనేది అంటే గతంలో కూడా చెప్పాను, మోడీ గారు కరెక్ట్. ఎందుకంటే ఆయన మోడీ సన్ రైజ్లో రాలే, ఆయన చాయ్ వాలా రైజ్గా వచ్చాడు. బీజేపీలో ఈ సన్ రైజ్ కల్చరు చాలా తక్కువ కాంగ్రెస్తో పోలిస్తే. రీజనల్ పార్టీస్ అయిన టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, డిఎంకే వీళ్ళతో పోలిస్తే, సమాజ్వాదీ పార్టీ, ఈ పార్టీలతో పోలిస్తే తక్కువ. కానీ అందులో మోడీ గారు ఆ రకంగా సన్ రైజ్ను ప్రస్తావిస్తున్నారు, సంతోషం. కానీ మోడీ గారు కూడా ఆన్సర్ చెప్పాల్సి అంటే వసుంధర రాజా కొడుకును ఎందుకు టికెట్ ఇచ్చి నిలబెట్టారు? అది సన్ రైజ్ కాదా? యడియూరప్ప కొడుకును ఇప్పుడు టికెట్ ఇచ్చి నిలబెట్టారు కర్ణాటకలో, అది సన్ రైజ్ కాదా? వీటి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు బళ్ళారిలో శ్రీరాములు సిస్టర్ పెట్టాడు, అది సిస్టర్ రైజ్ కాదా? ఇదేమి వీళ్ళు ఒక్క దగ్గరే జరుగుతలేదు. ఇప్పుడు బీజేపీలో కూడా ఎంతమంది, మెనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీ పోటీ చేస్తున్నారు, అది సన్ రైజ్ కాదా? ఇప్పుడు ఎంతమంది సన్ రైజ్లు ఉన్నారు? ఇప్పుడు నేను ఇంకా చాలా చెప్పగలుగుతాను ఈ సన్ రైజ్ల కేసు. మరి బీజేపీలో కూడా ఈ సన్ రైజ్ కల్చర్ ఎందుకు ఉంది? ఈ కొడుకుల్ని టికెట్ పెట్టడం ఎందుకు ఉంది? ఈ కల్చర్ని మొదలు వాళ్ళు కూడా పునరాలోచించాలి కదా. ఎస్, డెఫినెట్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కానీ ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే బీజేపీ ఫార్ సుపీరియర్, అందులో డౌట్ లేదు. కానీ వాళ్ళ దగ్గర కూడా కింది స్థాయిలో ఈ సన్ రైజ్ కల్చర్ చాలా తీవ్ర స్థాయిలోనే ఉంది. ఇక ఇదే సన్ రైజ్ అమరావతిలో అడుగుతున్నారు, హైదరాబాద్లో అడుగుతున్నారు. నేను అనేది అంటే ఈ సన్ రైజ్ను అనే క్వశ్చన్ మోడీ గారు ముంబైలో కూడా అడగాలి. సన్ రైజే కాదు, గ్రాండ్ సన్ రైజ్ కూడా ఉన్నది. బాల్ ఠాక్రే మనమడు కూడా రాజకీయాల్లో ఉన్నాడు. అది ఖచ్చితంగా అక్కడ కూడా అడిగితే మనం సంతోషిస్తాం. అమృత్సర్ వెళ్ళి అక్కడ కూడా అడగాలి, ఎందుకంటే ఆడ ప్రకాశ్ సింగ్ బాదల్ కొడుకు కోడళ్ళే ఉన్నారు. సో ఆడ కూడా ఈ సన్ రైజ్ కల్చర్ని అడగాలి. లక్నోలో పోయి అడగాలి, ఎందుకంటే అక్కడ మీకు అప్నాదల్ కుమార్తె, ఫౌండర్ కుమార్తె పోటీ చేస్తోంది. అలాగే సుహేల్ దేవ్ పార్టీ ఒకటి ఉంది, ఆ పార్టీలో పిల్లలకు కూడా పదవులు ఇస్తున్నారు. అలాగే మీరు పాట్నా వెళ్ళి అక్కడ కూడా సన్ రైజ్ గురించి అడగాలి, ఎందుకంటే రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీలో పార్లమెంటరీ పార్టీ లీడర్ ఉన్నాడు. సో అందువల్ల శ్రీనగర్ వెళ్ళి డాటర్ రైజ్ గురించి అడగాలి, ఎందుకంటే గతంలో ఆ డాటర్తో కలిసి మహబూబ్ ముఫ్తీతో కలిసి వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. సో అందువల్ల ఇవన్నీ కనుక అడిగారనుకోండి. అలాగే మీకు భువనేశ్వర్లో వెళ్ళి తమ భవిష్యత్తు మిత్రుడైన నవీన్ పట్నాయక్ను గురించి అడగాలి, ఆయన కూడా సన్ రైజే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సన్ రైజే కదా, ఆయనను ఎందుకు అడుగుతలేడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ అడగడం కరెక్ట్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కేటీఆర్ అడగడం ఓకే, అభ్యంతరం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా సన్ రైజ్ కదా, ఆయనను ఎందుకు అడుగుతలేడు? దానికి కూడా ఆన్సర్ చెప్పాలి కదా. సో తన మిత్రులు, తనకు కాబోయే మిత్రులు, ప్రస్తుత మిత్రులు, వీళ్ళ విషయంలో మాత్రం సన్ రైజ్ అనే క్వశ్చన్ అడిగారు. తన పార్టీలోనే ఉన్న సన్ రైజ్ కల్చర్ గురించి ప్రశ్నించారు. కానీ అమరావతికి వచ్చినప్పుడల్లా సన్ రైజ్ అని మాట్లాడుతున్నారు. మాట్లాడండి, నేనైతే అందరిని అడగాలంటాను. చంద్రబాబు నాయుడు అడగాలి, కేసీఆర్ అడగాలి, వీళ్ళని కూడా అడగాలి. సో వాళ్ళు ఆ సమాధానం చెప్పుకుంటారు. ఇక రెండవది ఏంటంటే స్టిక్కర్లు వేసి పెడుతున్నారు అని. అసలు కేంద్రము అనేది ఏంటి? ఇది చాలామందికి ఒక ప్రశ్న తెలియాలి. ఇప్పుడు కేంద్రం రహదారులు నిర్మిస్తుంది, అది పదే మోడీ చెప్తున్నారు. రహదారులు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే నిర్మిస్తున్నారా? బీహార్లో నిర్మిస్తలేరా? ఉత్తరప్రదేశ్లో నిర్మిస్తలేరా? మరి ఉత్తరప్రదేశ్, బీహార్లో వాళ్ళు పన్నుల ద్వారా కేంద్రానికి చెల్లిస్తున్న దాంట్లో కొంత ఎంత, వాళ్ళకి ఎంత వస్తుంది? వాళ్ళు చెల్లించే తక్కువ, తీసుకునేది ఎక్కువ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్రానికి ఎక్కువ డబ్బులు ఇస్తున్నాయి, రిటర్న్లో తక్కువ తీసుకుంటున్నాయి. ఈ మధ్య కేసీఆర్ లెక్కలతో సహా చెప్పారు. అందువల్ల ఇక్కడ రహదారులు కడుతున్నారంటే ఇక్కడ తెలుగు ప్రజల డబ్బులు తీసుకుపోయి మీరు కేంద్రంలో పథకాలు రచించి మళ్ళీ ఇక్కడ అమలు చేస్తున్నారు. మీరు ఆ డబ్బులే తీసుకెళ్ళకని మేమే రహదారులు కట్టుకుంటాం, మీ కేంద్ర పథకాలు ఎందుకు? మేమే సర్వశిక్ష అభియాన్ స్కూల్ బిల్డింగ్లు కట్టుకుంటాం, మేమే రూసా పథకాలు పెట్టుకొని యూనివర్సిటీలో బిల్డింగ్లు పనులు చేసుకుంటాం, మేమే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ పెట్టుకుంటాం, మేమే ఉపాధి హామీ పట్టుకెళ్తాం. మధ్యలో మీ కేంద్ర పెత్తనం ఏంది? మా దగ్గరికి డబ్బులు తీసుకెళ్తారు రాష్ట్రాల నుంచి,
దానికి కేంద్ర పథకాలను స్టిక్కర్లు వేస్తారు, మళ్ళీ రాష్ట్రాలకు పంపుతారు. పంపేది మా పథకాలు అంటారు. మీ పథకాలు ఏంటి? దేశ పథకాలు. కొన్ని దేశంలో కేంద్రం జాబితాలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల జాబితాలు ఉంటాయి. పన్నులు కేంద్రము రాష్ట్రము పంచుకుంటుంది. కొన్ని మీ పథకాలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయి. అస్తమానం అదేదో ఫ్రీగా ఇచ్చినట్టు తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు ఏదో దానం చేసినట్టు ఉచితంగా, లేదా మోడీ గారు సొంతగా సంపాదించినట్లు, లేదా నితిన్ గడ్కరీ ఆస్తిని పంచినట్లు చెప్పడం ఏంటిది? అందువల్ల దిస్ ఈజ్ నాట్ ఫెడరల్ స్పిరిట్ కాదు ఇది. అందువల్ల కేంద్రం ఎక్కడి నుంచో, కేంద్రం వేరే దేశాలలో ఏమైనా వ్యవసాయం చేసి సంపాదించి ఇక్కడ ఇస్తుందా? ఇది రాష్ట్రాల నుంచి పన్నుల ద్వారా తీసుకెళ్ళిన డబ్బుల్ని అక్కడ కేంద్ర ప్రభుత్వం తన ఖజానాలో పెట్టుకొని కొన్ని పథకాలు తయారు చేసుకొని ఆ పథకాలు ఇక్కడ అమలు చేస్తుంది. చాలా ఎఫెక్టివ్గా అమలు చేయాలంటే ఆ కేంద్రం పథకాలు చేయడమే మానేయాలి. కేంద్రము డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ, ఫైనాన్స్, కమ్యూనికేషన్స్ ఇలాంటివి చూసుకొని అత్యధిక ఎడ్యుకేషన్ కేంద్రానికి ఏం పని, స్కూల్ ఎట్లా నడపాలో సర్వశిక్ష అభియాన్లో ఏ ఊర్లో స్కూల్ కావాలో వస్తుంది. దీని సమస్య ఏమవుతుంది? నేను మా ఊర్లోనే చూశాను. ప్రైమరీ స్కూల్కు కాంపౌండ్ వాల్ ఉంది, హై స్కూల్కు కాంపౌండ్ వాల్ లేదు. నేను వెళ్ళి డిఈఓ గారిని అడిగాను, సార్ మా ఊరికి ఇట్లా కాంపౌండ్ వాల్ కావాలి హై స్కూల్కు అంటే, సారీ సార్ డబ్బులు ఉన్నాయి, కావాలంటే ప్రైమరీ స్కూల్కి ఇంకో కాంపౌండ్ వాల్ కట్టగలవు అన్నాడు. కారణం ఏంటంటే సర్వశిక్ష అభియాన్ కింద డబ్బులు ఉన్నాయి, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కింద డబ్బులు లేవు. అంటే మాకు అవసరం ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఎవరు కట్టాలనేది ఢిల్లీలో డిసైడ్ చేస్తారా? మా ఊర్లో మందమరి మండలంలో ఎదులాపురం ఊరు మంచిర్యాల జిల్లాలో మా ఊర్లో ఏ స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు కట్టాలని కేంద్రం ఇవ్వడండి, ఢిల్లీలో కూర్చొని నిర్ణయించేది. అందుకే కేసీఆర్ అట్లా తిడుతున్నాడు. అవునా కదా? నేను మా హై స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు కాదంటే అక్కడ దానికి డబ్బులు ఇవ్వడం, ప్రైమరీ స్కూల్కు డబ్బులు ఉన్నాయట. ప్రైమరీ స్కూల్కి ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు ఉన్నది, ఏం చేసుకోవాలి ఇంకో కాంపౌండ్ వాళ్ళు? ఈ రకమైన కేంద్ర పథకాల వల్ల వస్తున్న సమస్య ఇది. అందువల్ల ఈ కేంద్రం ఎంత తగ్గించుకున్నా అంత మంచిది. పైగా మేము ఇచ్చినాం ఇదేమన్నా ఎవరి సొమ్ము కాదు కదా, ఇది భారత ప్రజల సొమ్ము. మీరే ఇంకా మా దగ్గరికి వెళ్ళి ఎక్కువ డబ్బులు తీసుకుపోయి బీహార్కి, ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నారు. ఇవ్వండి, తప్పులేదు. అవి వెనుకబడిన రాష్ట్రాలు అభివృద్ధి కావాలని కోరుకుంటాం. కానీ అదేదో మాకే మీరు ఎక్కువ ఇచ్చినట్టుగా మాట్లాడితేనే ఈ ఆవేదన, కోపం వచ్చి మాట్లాడాడు.